హలో హాయ్ అండి. నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను చూపిస్తానండి. ఇదిగోండి దొండకాయ ముక్కలు, ఉల్లిపాయలండి, ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తాను చూడండి. ఇదిగోండి కడాయి పెట్టానండి, ఆయిల్ పోసాను. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు వేగుతున్నాయి. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇవ్వండి పోపులు వేగిపోయినాయి. మనం ఉల్లిపాయలు వేసేద్దాము. దీంట్లో అండి కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు వేద్దాము. ఇవ్వండి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. దొండకాయలు వేసేద్దాము. దొండకాయ ముక్కలు వేసండి కొంచెం కారం వేద్దాము. ఇదిగోండి దొండకాయ ఎప్పుడు అయిపోయిందండి, వేగింది. వేగిన తర్వాత దీనికి టేస్ట్ సీక్రెట్ ఏంటంటే అండి, మనకి ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఇది నువ్వులు వేసి మిక్సీ పట్టింది పౌడర్ అండి. నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఈ పౌడర్ ఇందులో వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో వేసి కలుపుకోవాలండి. దించేసాక మనం ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీని టేస్ట్కి సీక్రెట్ ఇదేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంటే దీన్ని నువ్వుల పొడి అంటారండి. నువ్వులు వేసి అన్ని రకాలు వేసి మిక్సీ పట్టిందండి, వేపేసి